అమ్మయ్య, ధనువనికి ఈ రోజు తీరుబాటైంది. రోజు ఇంట్లో ఉండాలంటే ఎలా అవుతుంది? అప్పుడప్పుడు బయటకు వచ్చేలా చేపలు పట్టుకొని ఇక్కడ అడవిలో కాల్చుకొని తింటూ ఉంటే ఉంటది రుచి. మామూలుగా ఉండదు. ధనువన్న చాలా ఎక్కువ చేపలు పడ్డాయి ధనువన్న. ఈ రోజు మన అదృష్టం బాగున్నట్టుగా ఉంది. వా ఇక్కడే ఉన్నాడా? నా కూతుర్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎవరు కిడ్నాప్ చేశారు? నా కూతురు మళ్ళీ నాకు తిరిగి కావాలి. ఇక్కడే ఉన్నాడా? అతను మాత్రమే కాపాడగలడు అని విన్నాను. తొందరగా వెళ్తాను. నా బేటీ, మేరా బేటీ, మేరా బేటీ. బాబు బాబు ఒక్కసారి వెనక్కి తిరుగు. అరే ప్రెసిడెంట్ గారు, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? సార్ ఏమైంది? ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. ఇంటి చుట్టూరు చాలా సెక్యూరిటీ ఉంది, కానీ నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియట్లేదు. నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు. ప్రెసిడెంట్ గారు కూతుర్ని కిడ్నాప్ చేశారని సిటీ మొత్తం ప్రచారం చేయించాను, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు. తన్ని ఎలా అయినా నువ్వు కాపాడాలి. తన గురించి అందరూ వెతుకుతున్నారు. పోలీసులు, ఆర్మీ, స్వాట్ ఫోర్స్ అందరూ వెతుకుతున్నారు, కానీ ఇంకా నాకైతే పరిష్కారం దొరకలేదు. సిటీలో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా తప్పిపోయినా, ఎవరైనా ప్రమాదం ఉన్నా నువ్వు కాపాడతావని నాకు తెలిసింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నా కూతుర్ని ఎలా అయినా మళ్ళీ కనిపెట్టు. తను లేకపోతే నేను బ్రతకలేను. అయ్యో ప్రెసిడెంట్ గారు, మీరు అలా బాధపడకండి. నేను చూసుకుంటా కదా. నేను మీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితిలో మీ కూతుర్ని అయితే మాత్రం నేను తీసుకొస్తాను. నువ్వే గనుక నా కూతుర్ని వెనక్కి తీసుకొస్తే నీ ఇల్లు బంగారం చేస్తాను. ఓకే సార్, అలా అయితే ఇంకా స్పీడ్ గా తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి, అరే యార్, మనం తొందరగా వెళ్ళి ప్రెసిడెంట్ గారి కూతుర్ని ఎక్కడున్నా కనిపెట్టాలి. షించాన్, నువ్వు నాతో ఫాస్ట్ గా రా, మనం లేట్ చేయకుండా బయలుదేరదాం. కానీ ఎక్కడని కనిపెడదాం? ఇంతకీ ఎక్కడ తప్పారో ఏంటో మనకు తెలియదు కదా. ఉదయం నేను ఆఫీస్ కి వెళ్తున్నంత వరకు ఉండేది బాబు, కానీ సడన్ గా కనబడకుండా పోయింది. ఎక్కడుందో తెలియట్లేదు. దయచేసి నువ్వు తీసుకుని రా. తనపైన నా జీవితం ఆధారపడి ఉంది. ఓకే, మీరైతే నా ఇల్లు బంగారు మిల్లా మారుస్తా అన్నారు. నాకంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఖచ్చితంగా నేను మాట ఇచ్చిన ప్రకారం మీ కూతుర్ని అయితే తీసుకుని వస్తాను 100%. ఓకే, ఎదురు చూస్తూ ఉంటాను ఆయన. నీ ఇల్లు కూడా బంగారంగా మారుస్తాను. సరే, తప్పకుండా. ధనువన్న, ఇప్పుడు మనకి ఆమె ఎక్కడ తప్పిపోయిందో తెలియదు, ఎలా తప్పిపోయిందో తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. సిటీలో పోలీసులు, ఆర్మీ, స్వాట్ ఫోర్స్ అందరూ వెతుకుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మొత్తం వెతికే ఉంటారు. కొత్తగా ఇప్పుడు మనం ఎలా కనిపెడతాం? రే, అంతమంది చేయలేంది మనం చేయగలమని మనల్ని వెతుక్కుంటే ఇతను వచ్చారు కాబట్టి మనం చేయగలం. నాకు ఒక ఐడియా ఉంది, నన్ను ఫాలో అవ్వు. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో నీకు తెలిసిందే, ద గ్రేట్ లెస్టర్ దగ్గరికి. నీకు తెలుసు కదా, లెస్టర్ కి ఇటువంటి ఇన్ఫర్మేషన్లు ఖచ్చితంగా తెలుస్తాయి. లెస్టర్, లెస్టర్, చాలా పెద్ద పని పడింది. చాలా పెద్ద డీల్ ఇది. నా ఇల్లు బంగారం ఇల్లు కాబోతుంది. నువ్వు దానికి, అరే ఎక్కడ వెళ్ళిపోయాడు అబ్బాయిడు? అరే లెస్టర్, ఎక్కడున్నావు? ఎక్కడన్నా కనబడ్డా సించన్ వీడు? ఎక్కడున్నావయ్యా బాబు? ఎలా అయినా నేను కనిపెట్టాలి, కానీ నాకు ఎటువంటి క్లూ కూడా లేదే. ఓరి లెస్టరు, ఇక్కడే ఉన్నావా? లెస్టర్, నీకు తెలుసా, సిటీలో వచ్చేసి ప్రెసిడెంట్ గారి అమ్మాయి కనబడకుండా పోయిందంట. తన్ని గనక కనిపెట్టినట్లయితే నా ఇల్లు బంగారం ఇల్లులా మారుస్తా అన్నాడు ప్రెసిడెంట్. అదే నేను కూడా ప్రయత్నిస్తున్నాను. కనిపెడితే నాకు కూడా ప్రైజ్ మనీ వస్తుంది, నా ఇల్లు కూడా బంగారంలా మారుతుంది. కానీ నేను ఆల్రెడీ మొత్తం ప్రయత్నించాను. సిటీలో ఉన్న ప్రతి సీసీ కెమెరా చెక్ చేశాను, కానీ సడన్ గా సీసీ కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయాయి. ఆ టైంలో ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయలేదు. పోలీసులు ఏమన్నా మూర్ఖులా? వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు మనకంటే ముందు. వాళ్ళకే దొరకలేదు, మనకి కూడా దొరకలేదు. ఇంకా మనం ఏం చేయగలం చెప్పు? అయితే లెస్టర్, ఇప్పుడు మనం ఆమె ఎక్కడుందో కనిపెట్టలేమా? కనీసం నీకు చిన్న క్లూ కూడా తెలీదా? బాగా ఆలోచించు లెస్టర్, నా ఇల్లు బంగారంలా మారుతుంది. నేను ఎలా అయినా వెళ్ళి కనిపెడతాను. అరే, నా ఇల్లు కూడా నాకు బంగారంలా మార్చుకోవాలనుంది, కానీ నా వల్ల కూడా కాలేదు. అర్థం అవుతుందా? కానీ దానికి ఏదో ఒక క్లూ కావాలి. దాను మనకి ఏమన్నా క్లూ దొరకాలంటే మనం ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్ళాలి. నాకు దానిలోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ప్రెసిడెంట్ గారే నిన్నొచ్చి కలిసారని నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకు తన ఇంట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండుంటుంది. ప్రెసిడెంట్ గారి అమ్మాయి వచ్చేసి ఉదయం నుంచి కనబడట్లేదు. ఆమె ఉదయం వరకు అతని యొక్క గెస్ట్ హౌస్ లోనే స్టే చేసింది. అక్కడి నుంచి సడన్ గా కనబడకుండా పోయింది. మనం ఆ ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లూ వస్తుంది. ధను, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నాకైతే బంగారం ఇల్లొద్దు, కానీ నీకు వచ్చే బంగారంలో నాకు ఒక 10% షేర్ ఇవ్వు చాలు. సరేనా? నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి, ఎప్పుడు హెల్ప్ అడిగితే అప్పుడు నువ్వు చేయాలి. ఒకవేళ హెల్ప్ చేస్తేనే నేను నీకు 10% ఇస్తాను. ఓకే? చాలు, ఆ మాట అన్నావు కదా. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, నేను ఇంటికాడే ఉంటాను. నా కంప్యూటర్ ముందే కూర్చుంటాను. నువ్వు ఏదడితే అది వెంటనే చెప్తాను. సరేదను, వెళ్ళిరా. ఆల్ ద బెస్ట్.
రిక్వెస్ట్, ఏదో ఒక క్లూ దొరకాలని కోరుకుంటున్నాను. ఓకే లెస్టర్, షిన్చాన్ ఫాస్ట్ గా రా, లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. అబ్బా ఇప్పుడు దేవుడి దయ వల్ల మనకి ఏదో ఒక క్లూ దొరకాలి. ప్రెసెంట్ అయితే మనకి ఎటువంటి క్లూ కూడా లేదురా బాబు. ఒక్క క్లూ దొరికితే చాలు, ఆవిడ ఎక్కడుందో మనం పట్టేయచ్చు. మనం పట్టుకున్న వెంటనే షిన్చాన్ నీకు తెలుసు కదా మన ఇల్లునే బంగారు మిల్లా మారుస్తా అన్నాడు. అవునను అన్న, బంగారం ఇల్లు నాకు చూడాలనిపిస్తుంది. మన ఇల్లు బంగారంలా మారుతుందంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందను అన్న. సూపర్ గా ఉంటుంది. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి మనం అయితే ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఓకే ఫైనలీ మనం అయితే గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేంటి బయట ఇద్దరు ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళాలంటే ముందుగా వచ్చేసి మీ యొక్క ఐడి కార్డ్ ని నాకు చూపించాలి. ఇంతకీ మీరెవరు? లోపలికి ఎందుకు వెళ్తున్నారు? హలో బ్రదర్, ఇక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చాం. ప్రెసిడెంట్ గారి ఇంట్లోకే కాదు ప్రతి దాంట్లో పర్మిషన్ ఉంది. ఆల్రెడీ నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా చేరాను. 1 minute, నువ్వు ఎలానో ఐడి అడుగుతున్నావు కాబట్టి నేను చూపిస్తాను. ఇదిగో, దిస్ ఈజ్ మై ఐడి. ఓ, మీరేనదరు అంటే న్యూ సెర్చ్ ఆపరేషన్ లో జాయిన్ అయ్యారు. ఓకే సార్, మీరు లోపలికైతే వెళ్ళొచ్చు. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక లేట్ చేయకుండా షిన్చాన్ లోపలికైతే వెళ్దాం. లోపల మనకి ఏదో ఒక క్లూ దొరికిందనుకో, వెంటనే ఆవిడ ఎక్కడుందో మనం పట్టుకోవచ్చు. సిటీ మొత్తం సైలెంట్ అయిపోయింది. సిటీలో ఒక్క కార్ కూడా తిరగట్లేదు. అందరూ లోపలే ఉన్నారు. ఇప్పుడు మొత్తం కర్ఫ్యూ పాటిస్తున్నట్టుగా ఎవ్వరూ బయటకైతే రావట్లేదు. సరే ఒకసారి మనమైతే వెళ్దాం. ఓకే ఫైనల్లీ ప్రెసిడెంట్ గారి గెస్ట్ హౌస్ కి అయితే వచ్చేసాం అన్నమాట. నాకు తెలిసి ఇందులో ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఆవిడ కనబడకుండా ఉండే రోజు ఈ రోజే, అది కూడా మార్నింగ్ కనబడకుండా పోయింది. సో అది కూడా ఇక్కడి నుంచి తప్పించుకుంది. ఇంతమంది స్వాట్ ఫోర్స్ ఉంటుండగా ఎలా తప్పించుకుని వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అబ్బా. దీని వెనక్కి ఎవరో హస్తం ఉంది. నువ్వేంటా ఎక్కడికి వచ్చావు? అది లోపల మీకు పర్మిషన్ ఉందని చెప్పడానికి వచ్చాను. మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఓకే భయ్యా. ఆహా ఏమన్నా ఉందా షిన్చాన్? చూసావా ఎలా ఉందో? సూపర్ ఉందిరా. ఏముందిరా బాబు ఇల్లు అయితే. కానీ ఈ ఇంట్లో మనకి క్లూ దొరకాలంటే కష్టం. ముందుగా వచ్చేసి ఆమె యొక్క బెడ్రూమ్ ఎక్కడుందో చూడాలి ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం హాలే ఉంది. ఓహో ఎంత పెద్ద ఫర్నిచర్ ఉందిరా నాయన. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు. కొంచెం ముందుకైతే వెళ్ళాలి మనం. ఇక్కడ రూమ్స్ ఏమైనా ఉన్నాయో చూడు. ఆ రూమ్స్లో వచ్చేసి ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఉంటుంది. ఇక్కడ ఒక డోర్ ఉంది. అరే ఇదైతే బయటకు అనుకుంటా డోర్. ఇది కూడా బయటకే. కొంచెం ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ మొత్తం డైనింగ్ హాల్ ఉంది. మనకి కావాల్సింది వచ్చేసి రూమ్. ఆ రూమ్లో ఖచ్చితంగా క్లూ ఉంటుంది. ఆవిడ రూమ్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఇది కూడా కాదు. ఇవన్నీ లాకేస్ ఉన్నాయి అబ్బా. లాక్ తీసైతే మాత్రం ఒక్క డోర్ కూడా కనబడట్లేదు. అన్ని డోర్స్ లాకేసే ఉన్నాయి. అరే ఇవే రూమ్స్ కాదనుకుంటా నాకు తెలిసి. వట్టి డోర్స్ లా ఉన్నాయి షిన్చాన్. ధనువన్నా ఎక్కడో ఫోన్ కలుస్తుంది. ధనువన్నా ఎక్కడో ఫోన్ ఉంది. ఆ ఫోన్ ని కనుక్కో. అదే చూస్తున్నా షిన్చాన్. ఇక్కడెక్కడో ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ కనబడట్లేదు. 1 minute ఆగు. ఇది కూడా షిన్చాన్ ఫోన్ ఇక్కడే ఉంది. ధనువన్నా చూడు. అరే ఫోన్ ఆగిపోయింది ధనువన్నా. ఆ ఫోన్ వచ్చేసి ఎవరిదంటావు? ఈ ఫోన్ వచ్చేసి ఎవరిదంటే, అరే షిన్చాన్ ఈ ఫోన్ వచ్చేసి తందేరా. ఆమెదే. అదే ప్రెసిడెంట్ గారి యొక్క కూతురిది. ఒక్కసారి ఆగు. దీంట్లో మనం లాస్ట్ డేలు ఎవరిదుందో చెక్ చేద్దాం. షిన్చాన్ లాస్ట్ డేలు వచ్చేసి మార్నింగ్ ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఉందిరా. బట్ ఈ నెంబర్ ఎవరిదో తెలియట్లేదు. ఒక్కసారి ఆగు. ఈ నెంబర్ వచ్చేసి మనం సేవ్ చేసుకొని 1 minute, ఇదే నెంబర్ని నేను లెస్టర్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి లెస్టర్కి ఫోన్ చేసి మనమైతే ఎవరైతే ఈ నెంబర్ కాల్ చేశారో, ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ కాల్ యొక్క నెంబర్ డీటెయిల్స్ ట్రాక్ చేయమని చెప్దాం. ఒక్కసారి ట్రాక్ చేసిన వెంటనే వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. ఓకే 1 minute నేను షేర్ చేస్తున్నాను. అరే షిన్చాన్ ఒకే నెంబర్ మీద చాలా కాల్స్ ఉన్నాయి. ఓకే నా డౌట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది షిన్చాన్. ఈ నెంబర్ కిన్ను ఇంకా అలానే ఆమె యొక్క కిడ్నాప్ కి ఏదో సంబంధం ఉంది. వాళ్ళే కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారు 100%. ధనువన్నా తొందరగా ఒకసారి మన లెస్టర్ మామకి ఫోన్ చేసి మాట్లాడి చెప్పు మొత్తం జరిగిందప్పుడు. లెస్టర్ మామ చూసుకుంటాడు. హలో లెస్టర్, నీకు నెంబర్ పంపించే చూడు. ఆ నెంబర్ కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనబడి ప్రెసిడెంట్ గారి యొక్క కూతురు మొబైల్ ఇది. ఈ మొబైల్లో వచ్చేసి ఈ నెంబర్ కి రిపీటెడ్ కాల్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆమెను ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ నెంబరే అనుకుంటున్నా. తను 100% నేనైతే ట్రాక్ చేసి చెప్తాను. బట్ దీనికి నాకు కొంచెం సమయం పడుతుంది. ఒక 1 minute నాకు టైం ఇవ్వు. 1 minute లో నేను చెప్తాను. సరే లెస్టర్, నేనైతే అంతలోపు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నేను మధ్యలో ఉండేటప్పుడు నువ్వైతే నాకు లొకేషన్ డీటెయిల్స్ పెట్టు. దాని లొకేషన్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ పెడితే నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే షిన్చాన్ మనమైతే లెస్టర్ కి ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పేసాం. ఇంకా తనకి నెంబర్ కూడా షేర్ చేశాను. మరి కొద్దిసేపట్లో తనైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంతలోపు మనం ఇక్కడి నుంచి, అరే ఇందాక నుంచి ఇతను ఎందుకు అబ్బా మనల్ని ఫాలో అవుతున్నాడు? మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. హే ఏమైంది నీకు? నా మాటలు నీకు వినబడట్లేదా? 1 minute ఆలోచించాను. తన మాటలు నాకు వినబడట్లేదు, నా మాటలు తనకు వినబడట్లేదు. హలో బాయ్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు ఏంటి? ఇంతకీ ఏంటి మ్యాటర్?
ఏదన్నా తమరి హస్తం ఉందా ఆమె కనబడకుండా పోవడంలో? సార్ ఐఎమ్ సారీ, నేను స్వాట్ ఫోర్స్, నేను ప్రెసిడెంట్ గారి యొక్క బాగోగులు చూసుకుంటాను. అలానే మీరు ఏం చేస్తున్నారో లోపల చెక్ చేయడం నా బాధ్యత, అందుకే చెక్ చేస్తున్నాను. సారీ. ఓకే సరే షించాన్ రా ఫాస్ట్ గా, మనంతలోపు ఇక్కడి నుంచి బయలుదేద్దాం. ఆగు, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు. హలో లెస్టర్, ఏమైంది మ్యాటర్? అరే ధను, దీని యొక్క లొకేషన్ వచ్చేసి సిటీ సెంటర్ లో ఒక పాత పడిపోయిన అపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఒక్కసారి నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళి చెక్ చేయి. ఆమెను కిడ్నాప్ చేసి అందరూ అక్కడే బంధించారేమో అని నాకు డౌట్ అయితే వేస్తుంది. నాకు తెలిసి 100% అది కిడ్నాపర్ యొక్క లొకేషనే. 100% లొకేషన్ డీటెయిల్స్ యాక్యురేట్ గా నీకు సెండ్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసి తొందరగా బయలుదేరు. ఓకే లెస్టర్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు నాకు లొకేషన్ అయితే మొత్తం క్లియర్ గా సెండ్ చేయి. సరే షించాన్, ఇక మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఫాస్ట్ గా మనకి లొకేషన్ కూడా వచ్చింది. ఫైనల్లీ ఆమె యొక్క లొకేషన్ మనకు తెలిసిపోయింది. ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి ఆమెను ఎలా అయినా మనం కాపాడాలి. ధను అన్న, అక్కడ కిడ్నాపర్స్ ఉంటారు, మళ్ళీ మన ప్రాణానికి చాలా ప్రమాదం. ధను అన్న, స్వాట్ ఫోర్స్ ని తీసుకెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ చాలా స్వాట్ ఫోర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మన ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి మనం వీళ్ళని తీసుకెళ్దాం ధను అన్న. అప్పుడు మనం సేఫ్ గా ఉండొచ్చు. రే షించాన్, ఈ పోలీసుల గురించి నీకు తెలియదురా. మనం ఎంత కష్టపడి ఏం పని చేసినా కూడా వీళ్ళైతే క్రెడిట్స్ మొత్తం తీసుకుంటారు. అందుకే మనం ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులోకి. ఓకే, ఫైనలీ లొకేషన్ ప్రకారంగా మనమైతే వచ్చేసాం ఇక్కడికి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఒకసారి కనిపెట్టాలి. లొకేషన్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ చూపెడుతుంది. యాక్యురేట్ గా పంపించా అన్నాడు. ఇది అటు ఇటు బ్లింక్ అవుతుంది. ఒక్కసారి జూమ్ చేద్దాం. ఆగు, ఇక్కడే చూపెడుతుంది లొకేషన్. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళింది ఏంటి? లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది. ఇక్కడ మొత్తం 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 2 అపార్ట్మెంట్లో ఏదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దీని దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇదైతే కాదనుకుంటా నాకు తెలిసి. కొంచెం ముందుకు వెళ్దాం. ఆగండి. అరే, ఇది అస్సలు కాదు. ఏమంటారు? ఒకసారి దీని దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. ఇది కూడా కాదు. అరే యార్, ఎగ్జాక్ట్గా లొకేషన్ పెట్టచ్చు కదా, కరెక్ట్గా పెడితే మనకు కనబడేది. ఒక్కసారి ఆగండి, ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేద్దాం. ఓకే ఎస్ ఇక్కడికి లొకేషన్ వస్తుంది. షించాన్, నువ్వు నాతో పాటు రా, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండడం చాలా బెటర్. అరే, ఈ మెట్ల వైపుగా చూపెడుతుంది. నాకు తెలిసి ఈ పైన బిల్డింగ్లో ఉన్నట్టుగా ఉన్నారు. మనమైతే పైకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఆగండి. 100% ఇక్కడే దాచిపెట్టినట్టుగా ఉన్నారు. ఈ రూమే అంటారా? 100% ఇది అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరికి డౌట్ వచ్చేలా లేదు కాబట్టి ఇందులోనే దాచిపెట్టి ఉంటారు. షించాన్, సైలెంట్గా రా. ఎప్పుడు అందరికీ లోపల ఉన్న వాళ్ళకి షాక్ ఇస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా లోపల? టీలు టిఫిన్లు ఏమైనా తెమ్మంటారా? చెప్పండి, తెస్తాను వెంటనే. ఆహా, చాలా పెద్ద ప్లానింగ్ వేసినట్టుగా ఉన్నారు. ఏంటి మాస్కులు వేసుకున్నారు? ఏంటి సార్, ఏం కావాలి మీకు? ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? మేడం, మీరు ఇక్కడే ఉన్నారా? మీకోసం వచ్చాను. వీళ్ళందరూ మిమ్మల్ని కిడ్నాప్ చేశారని నాకు తెలుసు. రేయ్, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆమెను విడిచిపెట్టరా? ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి. మీ ప్రాణభిక్ష పెడుతున్నాను, లేకపోతే ఒక్కొక్కరిని కొడతా, మామూలుగా కొట్టను. నన్ను కొట్టేంత ధైర్యం ఉందా నీకు? మా ధనువన్న కొట్టడు, ఎలా డాన్స్ చేస్తాడు. ఎలా ఉంది డాన్స్? ఏంటి డాన్స్? అవును, డాన్స్ ఎలా ఉంది, నచ్చిందా? వాడి డాన్స్ ఏం చూస్తావు కానీ తీసుకోరా. ఇదిరా షించాన్, సరైన పని చేసావు. ఇప్పుడు అయిపోయారు. నన్ను కొడతారా నువ్వేనా వీళ్ళందరికీ లీడరు? ఎవరిని విడిచిపెట్టను. నా గురించి మీకు తెలియదు అనుకుంటారే. ఇప్పటికీ నా పైన చాలా కేసులు ఉన్నాయి, కానీ మనం చేసినవన్నీ మంచి పనులే. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టను, ప్రతి ఒక్కరికి తొక్క తీస్తా. మేడం, మీరేం కంగారు పడకండి. వీళ్ళందరినీ తుక్కుగా కొట్టి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. విడిచిపెడతా అనుకున్నారా? మాస్కులు వేసుకున్నంత మాత్రమే పెద్ద ఉండాలండి ఫీలింగ్ రా మీకు. దెబ్బకి పడిపోయారు. నువ్వేంట్రా ఎగురు వెనక నుంచి కొడుతున్నావు? ముందు నుంచి కొట్టడానికి భయమా? ఇదిగోరా, ఈడు బ్యాలెన్స్ ఉండిపోయాడు, వీడికి కూడా ఇచ్చేద్దాం. నువ్వు ఇంకా ఉన్నావురా మాస్క్ గా? నీకు ఇస్తాను ముందు, లాస్ట్ లో మీ వాడికి ఇస్తాను. బేబీయా? ప్రెసిడెంట్ గారి కూతుర్ని బేబీ అంటారా నువ్వు? నువ్వేంట్రా మాస్క్ గా రెచ్చిపోతున్నావు వెనక నుంచి? వీడిని కొడతానా? వాడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దెబ్బలు తింటా అంటావేంట్రా? అయిపోయింది. ఇప్పుడు తమరు గారే ఉన్నారు. నీకు కిడ్నాప్ చేయడానికి ఎంత ధైర్యం రా? అయిపోయారా నువ్వు నా చేతిలో? ఊరుకుంటే నన్నే కొడతావా ఇప్పుడు? అరే మేడం, మిమ్మల్ని నేను కాపాడడానికి వచ్చాను. పదండి, తొందరగా మనం వెళ్దాం. మీకోసం మీ నాన్నగారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పదండి. అరే కానీ అది కాదు, నా మాట వినండి. అరే, మనకి టైం లేదు. మీరు రాకపోతే మళ్ళీ వీళ్ళ గ్యాంగ్ మొత్తం వస్తుందేమో. ఫాస్ట్ గా రండి, ఇక్కడి నుంచి మనం వెళ్దాం. షించాన్, నువ్వు తీసుకొని రా మేడం ని. ఓకే, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఫైనలీ మనం కనిపెట్టేసాం. మరి కొద్దిసేపట్లో మన ఇల్లు బంగారం ఇల్లు. కమాన్ మ్యామ్, ఫాస్ట్ గా రండి. నేను చెప్పిన మాట వినండి. అరే ఆగండి. వామ్మో అక్క, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. తొందరగా రా అక్క బాబు, అసలుకే కుర్రోళ్ళందరూ మళ్ళీ నిన్నే చూస్తారు. నన్ను నా బండి తీయో. మరి కొద్దిసేపట్లో నీ ఇల్లు బంగారంగానో. నరువన్నా, అరే మీరు పాటలు ఆపుతారా ప్లీజ్? ఇది నా లైఫ్ కి ముడిపడి ఉంది. దయచేసి కారు ఆపండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి కారు ఆపండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. దయచేసి కారు ఆపండి. ఆపుతారా? ఆపరా? దూకేస్తా, నేను దూకేస్తా.
అరే నిజంగా దూకేస్తున్నాను ఆపు. అరే ఏమైంది మేడం? మిమ్మల్ని నేను సేఫ్ గా తీసుకెళ్తుంటే ఏమైంది? దూకేస్తా అంటున్నారు. ఏం జరిగింది ఇంతకి? ఆపాను. అరే మీరు ఏం చేశారో మీకు తెలుసా? మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు మీరు ఎవరిని కొట్టారంటే అది చాలా పెద్ద స్టోరీ. మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేరు. నేనే ఇంటి నుంచి బయటికి వచ్చేసాను. జరిగింది ఏంటంటే మా నాన్నగారు వచ్చేసి నన్ను ఒక పొలిటీషియన్ అబ్బాయితో పెళ్లి చేద్దామని చూస్తున్నారు. కానీ మా నాన్నగారు ఎప్పుడు నా ఇష్టం మీద ముడిపడి ఉంటారు. నాకు నా ఇష్టమైన వాడితోనే పెళ్లి చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఎవరో పొలిటీషియన్ వస్తే వాడి ఆస్తి మొత్తం మా నాన్నగారికి వెళ్తుందని నన్ను ఆడికిచ్చి పెళ్లి చేపిద్దామని చూస్తున్నారు. నా ఇష్టాన్ని కూడా కాదంటున్నారు. నేను అందుకే తనతో వెళ్ళిపోదామని నేను మొన్న ఏం చేశానంటే ఉదయం ఎవరికీ తెలియకుండా అక్కడికి నేను వెళ్ళిపోయాను. తను నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హలో ఏ క్రిష్, నేను వచ్చేసాను. మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు, అందుకే వచ్చేసాను. ఇక మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ రోజు ఫిబ్రవరి 14 కదా, ఈ రోజే పెళ్లి చేసుకుందాం రా. క్యాథరిన్, పరిస్థితులన్నీ సక్రమంగా అవని అప్పుడు ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకుందాం. కానీ ఈ రోజే చేసుకుందాం, నువ్వు కంగారు పడకు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ మీ నాన్నగారు అయితే మాత్రం చాలా కోపం మీద ఉన్నారు. మా నాన్నగారు ఎప్పుడు అలా లేరు. మా నాన్నగారి పైన నాకు డౌట్ వేస్తుంది. అతను మా నాన్నగారు కాదనిపిస్తుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు కాకపోవడం ఏంటి? సరే, ఏం కంగారు పడకు. ఇక్కడ నేను ఆల్రెడీ కొంతమంది గూండాలు పెట్టాను. వాళ్ళు మనల్ని ప్రొటెక్షన్ గా చూసుకుంటారు. ఇక్కడ మనం ఉన్నట్టుగా ఎవ్వరికి కూడా తెలియదు, ఎవ్వరికి అనుమానం కూడా రాదు. నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం ఇక్కడ సేఫ్ గా ఉండొచ్చు. మా నాన్నగారు నన్ను కలిపి పెళ్లి చేస్తానన్నారు. కానీ సడన్ గా ఇలా అంటుంటే అది మా నాన్నగారు కాదనిపిస్తుంది. 100% కాదు. అవును తను, నేను చెప్పేది విను. మా నాన్నగారు అది కాదనిపిస్తుంది. ఎప్పుడు ఇలా లేరు. అతను ఖచ్చితంగా మా నాన్నగారు కాదని నేను చెప్తాను. నన్ను కూడా ప్రేమగా పిలిచేవారు, ఇప్పుడు అలా పిలవట్లేదు. నాకెందుకో డౌట్ వేస్తుంది. దయచేసి నన్ను వదిలేసే ప్లీజ్ ప్లీజ్. షబ్బాస్, సూపర్ నాటకం. ఏమన్నా వెళ్ళావా? హైలైట్ గా ఉంది. ఇప్పుడు నేను మీ నాన్నగారికి ఫోన్ చేసి మొత్తం చెప్తాను. నాకు 1 minute ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను. సార్, మీ కూతురు వచ్చేసి మిమ్మల్ని మీ నాన్నగారే కాదంటుంది సార్. చూడండి, పట్టేసుకున్నాను. మరికొద్దిసేపట్లో ఇంటికి తీసుకొస్తున్నాను. దాన్ని ఈడ్చుకురా. వస్తున్నా సార్, అదే పనిలో ఉన్నాను. ఓకే, కమాన్ క్యాథరిన్, ఫాస్ట్ గా రా, మనం తొందరగా వెళ్ళాలి. లేకపోతే నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇందాక ఏం చేశానో చూసావు కదా, అలానే ఉంటుంది. కమాన్ ఫాస్ట్ గా వెళ్ళి మీ నాన్నగారికి కప్ప చెప్తే నా ఇల్లు బంగారంగాను. సించాన్ ఏమంటారా? ధనువన్న, కానీ నాకు ఇది ఏమాత్రం కూడా నచ్చట్లేదు. క్యాథరిన్ అక్క ఒకరిని లవ్ చేస్తుంది కదా, పాపం వాళ్ళిద్దరిని మనం కలిపితే ఎంతో బాగుంటుంది కదా. మనం వాళ్ళని విడదీస్తున్నాం ధనువన్న. వాళ్ళ నాన్నగారు నిజమైన అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు మనమైతే మాత్రం వీళ్ళని విడదీయడం కరెక్ట్ కాదు. నువ్వు నాకు చెప్పకరారే అప్పడం. ఇప్పుడు మన పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. తినడానికి తిండి కూడా లేకుండా బయట చెరువులో చేపలు పట్టుకొని కాల్చుకొని తినే బతుకులు మనవి. అలాంటిది మన ఇల్లు మారిపోతుంది, మన ఇల్లు బంగారంలా అవుతుంది అన్న టైంలో నేను ఎలా వదులుతాను? నాది అనుకున్నప్పుడు అన్న అయినా అర్ధ అయినా వదిలేదే లేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. షిన్చాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా తిని అప్పచెప్పి మన ఇల్లు బంగారంగా మార్చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. హలో సార్, ఫైనల్లీ అనుకున్నట్టుగానే మీ కూతుర్ని తీసుకొచ్చేసాను. ఇదిగోండి, మీ కూతురు క్యాథరిన్ వెనకనే ఉంది. సార్, మనం అనుకున్న ఒప్పందం ప్రకారం మీరు... ఆగు, ముందు దాంతో నేను మాట్లాడిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. కంగారు పడకు. ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? నాకు తెలియకుండా వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు సైలెంట్ గా వచ్చి ఇక్కడ నిలబడు. పారిపోవడానికి ప్రయత్నించావనుకో షూట్ చేసి పడేస్తా. రా ఇక్కడికి. ఇంకొకసారి బయటికి వెళ్ళావనుకో కాలు చేతులు నరికేస్తా. ఇప్పుడు నేను ఇచ్చిన వాడితోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదు, కాదు, కూడదు అన్నావంటే తరువాత నరికి పోగులు పెడతా. మీరేమైనా చేసుకోండి, ముందు నా డబ్బులు నాకు ఇచ్చేస్తారనుకోండి, ఇక నేను బయలుదేరతా. ఎందుకంటే చాలా డబ్బులు అనమాట, తక్కువ కాదు అసలుకే. ఇల్లు మొత్తం బంగారం అన్నారు కదా, నేను వెయిట్ చేస్తున్నాను. అందుకే కష్టపడి ప్రాణాలు రిస్క్ చేసి మరీ పట్టుకున్నాను. ఏంట్రా, నీకు ఇప్పుడు డబ్బు బంగారం కావాలా? ఏదో ఊరిగా అన్నాను, ఏదో పట్టుకున్నావులే. నీ మొహాన ఒక 5,000 చిల్లర పడేస్తాను, వెళ్ళి ముష్టెత్తుకో. రేయ్, నీలాంటోడికి నిజంగా డబ్బిస్తా అనుకున్నావా? పోరా, చివరికి పట్టుకొచ్చావు, అది చాలు. అందుకే 5,000 ముష్టిస్తున్నాను, అది తీసుకుని వెళ్ళు. అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు సార్? మన ఒప్పందం మర్చిపోయారా? నేను నా ప్రాణాలు రిస్క్ చేసి మరీ తను తీసుకొచ్చాను. ఒప్పందం ప్రకారంగా నా ఇల్లు బంగారంగా మార్చాలి.
ఇప్పుడు నా ఇల్లు బంగారంగా మారుస్తారా మార్చరా? ప్రెసిడెంట్ కి సమాధానం చెప్తున్నాడు వీడి తాట తీయండ్రా. ఇరగ్గొట్టండి వీడికి చెముకులు. ధనువన్న వద్దు ధనువన్న, మనకు గొడవ. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బంగారం వద్దు, ఏమొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ధనువన్న. వద్దు వాళ్ళతోని, వాళ్ళు స్వాట్ ఫోర్. రేయ్, నేను తిక్కలోండి, మెంటలోండి. ఇదిగో నువ్వు నాది నాకు దక్కనివే కదా, నీది నీకు దక్కనిస్తా అనుకున్నావా? ఇప్పుడు చూడరా. సరే తేల్చుకుందాం. కొట్టండి రా, ఎంత కొడతారో కొట్టండి. హలో క్యాథరిన్, షిన్చాన్, తొందరగా రండి, తొందరగా రండి, తొందరగా వచ్చి మన కార్ ఎక్కండి. రే 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 ఏం చేస్తున్నారు? వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఎవ్వరు తప్పించుకోకూడదు. అందరినీ పట్టుకోండి. ఎవ్వడు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వాళ్ళు పాతేయండి రా. పాతిరా, పాతి రా. పాతేస్తారంట ఇల్లు, పాతేస్తారంట. అది కూడా నన్ను. అబ్బా తోసాడ్రా. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఇదిగోరా, ఇదిగో తీసుకో. ఓనిలే పోలీసులను ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. అబ్బా బాగానే తప్పించుకున్నావు. ఇగో ఇది మాత్రం తప్పించుకోలేవు. ఏంట్రా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ వచ్చి నా మీద పడుతున్నారు. కమాన్ క్యాథరిన్, షిన్చాన్, ఫాస్ట్ గా రండి, కొంచెం ముందుకు రండి, ఫాస్ట్ గా పరిగెత్తుకునండి. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి, మనకి టైం లేదు. అడ్డు లేవండ్రా. ఇదిగోరా. నెక్స్ట్ ఇంకెవడ్రా? ఈ రా. కమాన్ షిన్చాన్, క్యాథరిన్ రెడీగా ఉండండి. కమాన్ బండి ఎక్కండి. లెట్స్ గో. ఇక్కడి నుంచి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే పోలీసులు మొత్తం చుట్టుపట్టేశారు. అరే వామ్మో, తను ఫైర్ చేస్తున్నారు. తను నిజంగా మా నాన్న అయితే తను అలా చెయ్యడు. మా నాన్నగారు కాదు, 100% తను మా నాన్న కాదు. మీ నాన్నగారి గోల నువ్వు ఆపమ్మా. నేను అనుకున్న డబ్బులు నాకు రాలేదు. అసలుకే కోపం మీద ఉన్నాను. రేయ్ నన్ను కాలుస్తారా? ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? వీళ్ళైతే మాత్రం చుట్టుముట్టి సరే. ఓహో, హెలికాప్టర్ల నుంచి కూడా పూర్తిగా వస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి కనబడతామేమో. షిన్చాన్, ఏదో ఒకటి ఆలోచించి మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వాళ్ళకి మనం ఎక్కడున్నా క్లియర్ గా కనబడేటట్టుగా ఉన్నాం. కిందనైతే వాళ్ళు, పైన అయితే వీళ్ళు. ధనువన్న, మనకున్నది ఇంకా ఒకే ఒక్క మార్గం. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మనం దూరంగా వెళ్ళాలంటే మనకున్నది ఒకే ఒక్కటి, అదే స్పెషల్ బూస్ట్. ఫాస్ట్ గా ఒక్కసారి బూస్ట్ ఇచ్చి గాల్లోకి లేపుదను అన్నా ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుంటావు. ఓకే షిన్చాన్, నువ్వు చెప్పింది కరెక్టేరా. ఇప్పుడు ఆగరా, 1 minute. ఇప్పుడు ఎవడు పట్టుకుంటాడో దమ్ముంటే పట్టుకోమను. దమ్ముంటే పట్టుకోరా పోలీసు. పట్టుకుంటే వదిలేస్తా ప్రెసిడెంట్ కూతురు. కమాన్ పట్టుకోండి, పట్టుకోండి. షిన్చాన్ గట్టిగా పట్టుకోండి. కమాన్ మీరు కూడా గట్టిగా పట్టుకోండి. ఇద్దరు సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకున్నారు కదా. మరి కొద్దిసేపట్లో మనం గాల్లోకి ఎగరబోతున్నాం. రెడీ స్టడీ గో. ఓ మై గాడ్, ఇంత ఉన్న పవర్ మొత్తం నేను యూజ్ చేశాను షిన్చాన్. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా దూరం వెళ్ళిపోయాను. నాకు తెలిసి ఆ హెలికాప్టర్లు కూడా మనల్ని కనిపెట్టలేరు, ఎందుకంటే అంత స్పీడ్ బూస్ట్ తో మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. కమాన్, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ల్యాండింగ్ కావాలి. కమాన్ మంచిగా ల్యాండ్ అవే. ఎస్, ఓకే ఫైనల్లీ మనం సేఫ్ గా ల్యాండ్ అయిపోయాం. మనకేం కాలేదు. ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. ఓరి నాయనా, ఫైనల్లీ మనం దూరంగా వచ్చేసాం. అరే పోలీసులు, అరే నాయనా, సిటీ మొత్తం పోలీసులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేశారు. ఓరి నాయన, మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వదిలేటట్టుగా లేరే. మళ్ళీ గట్టిగా బూస్ట్ ఇవ్వు. ఇప్పుడు మనమైతే సిటీ అవుట్ కట్స్ కి వెళ్ళిపోవాలి. అక్కడ ఖచ్చితంగా పోలీసులు వెంటనే ఎవరు ఉండరు. ఫాస్ట్ గా వెళ్ళిపోవాలన్నా ఇక్కడ ల్యాండ్ చేయి. కమాన్ ల్యాండ్ చేయి. చేస్తున్నారా షిన్చాన్? చేస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను. ఎస్, ఇక్కడైతే మనకి ఎవరు లేరు. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. 1 minute ఇక్కడైతే మనం ఆపుదాం. ఎస్, ఫైనలీ మనం అయితే ఆపేసాం షిన్చాన్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలరా ఈవెంట్ పట్టుకొని? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం అనుకున్న డబ్బు రాలేదు, బంగారం రాలేదు. ఈవెంట్ పట్టుకొని మనం ఏం చేద్దాం? నాకు కన్ఫర్మ్ అయ్యింది. తను మా నాన్న కాదు. అతను మా నాన్న కాదు. మా నాన్నలాగా ఎవరో మారి వచ్చినట్టుగా ఉన్నారు. ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నారు? ఏంటి, అతను ప్రెసిడెంట్ గారు కాదా? అతను ఎలా చెప్తున్నావు? మా నాన్నగారు వచ్చేసి తన ఫేవరెట్ వాచ్ చేసుకుంటారు. తన బర్త్డేకి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఎప్పుడు కూడా తను వేసుకుంటారు. తను ఈ రోజు అది వేసుకోకుండా చూసాను. అది 100% మా నాన్నగారు కాదు. అవునా? నువ్వు చెప్తుంది నిజమా? ఇప్పుడు ఇక్కడ చెప్పు. ఇక్కడికైతే మాత్రం పోలీసులు గానీ ఎవరు గానీ రారు. ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు. ఎందుకు మీ నాన్నగారు కాదు అంటున్నావు? ఇప్పుడు మీ నాన్నగారిని మళ్ళీ మనం ఎలా కనిపెడతాం? నాకు అతని బిహేవియర్ చూస్తే మా నాన్నగారిలో అనిపించట్లేదు. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఇలా అటాకింగ్ అయితే చేయించలేదు. చాలా తప్పు చేస్తున్నారు. పైగా డబ్బుకి చాలా దిగజారిపోయారు. అది మా నాన్నగారు కాదు. మా నాన్నగారు ఎప్పుడు అలా చేయరు. మా నాన్నగారిని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మా నాన్నగారికి నేను వాచ్ ఇచ్చాను కదా, ఆ వాచ్ యొక్క ట్రాకింగ్ ఐడి నాకు తెలుసు. ఆ ఐడి ప్రకారంగా మీరు ట్రై చేయండి. అతను ఎక్కడున్నారో మనకి సిగ్నల్స్ వస్తాయి. అవునా? ఓకే, 1 minute ఆగండి. ఆ ట్రాకింగ్ ఐడి నాకు చెప్పండి. లెస్టర్, మనకి ఇంకా దీనికంటే పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఉంటుంది ప్రెసిడెంటే కాదంట. అతనిలా ఎవరో ఫేస్ మార్చుకుని సేమ్ అలానే వచ్చాడంట. వాట్?
ఇదెక్కడ ట్విస్ట్? నేను నమ్మలేకపోతున్నాను. సరే, నువ్వు వచ్చేసి నాకేం చెప్పాలనుకుంటున్నావు? అదంతా పక్కన పెట్టు లెస్టర్. ఇప్పుడు ఉంటున్న ప్రెసిడెంట్ అయితే మాత్రం ఫేక్ ప్రెసిడెంట్. రియల్ ప్రెసిడెంట్ ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. తను వచ్చేసి ఎప్పుడు ఒక వాచ్ చేసుకుంటూ ఉంటారంట. ఆ వాచ్ యొక్క ఐడి చెప్తున్నా చూడు, పంపించే చూడు నీకు ఒకసారి. డీటెయిల్స్ నీకు వాట్సాప్ లో పెడతా. ఓకే లెస్టర్, ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మనకి లొకేషన్ ఎగ్జాక్ట్ గా పెడతారు. మీరు దేనికి కంగారు పడకండి. మీ ట్రాకింగ్ ఐడి వచ్చేసి ఆల్రెడీ తనకు షేర్ చేశాను. మరి కొద్దిసేపట్లో తన లొకేషన్ ఎగ్జాక్ట్ గా పెడతారు. కానీ నేను ప్రేమించిన అబ్బాయిని మీరు అనవసరంగా కొట్టారు. నాకు చాలా బాధగా ఉంది. అక్కడ మీ లవర్ ఉన్నా ఇంకెవరున్నా మిమ్మల్ని తీసుకొని రావడం నా డ్యూటీ. అది కూడా తీసుకొస్తే నాకు డబ్బు వస్తుంది, దాంతో పాటు నా ఇల్లు బంగారం అవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి పనులు చేశాను, కానీ నాకు ఏది కూడా మిగలేదు. ఇంకా చెడ్డ పనులు చేస్తేనే ఇక మంచిగా ఉంటుందని నేను ఫిక్స్ అయ్యాను. కానీ మీకు అర్థం కావట్లేదు. చెడ్డగా ఉండి ఎంత సంపాదించినా దాంట్లో సుఖం ఉండదు. అరే, మీ స్నేహితుడు పంపించాడా? 1 minute. ఎస్ షిన్చాన్ మనకైతే లొకేషన్ వచ్చేసింది ప్రెసిడెంట్ గారిది. ఊరి నాయనా, తిన్నొచ్చేసి ఎక్కడో ఒక బంకర్ లో దాచిపెట్టారా? ఓహో, ఇంత పెద్ద సీక్రెట్ మాఫియా జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి నడుస్తుంది మొత్తం ఫేక్ ప్రెసిడెంట్ గాడే. ఉదయం వచ్చి నాతో మాట్లాడింది కూడా ఫేక్ ప్రెసిడెంట్ గాడే. ఊరి నాయన ఏం నటించాడ్రా ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నట్టు. అంటే పక్కనున్న మిలిటరీ ఆఫీసర్స్ ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి. వామ్మో, చాలా పెద్ద కుట్రే. అంటే ఇప్పుడు తనకి పెళ్లి చేపిస్తే తనకేం లాభమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పెళ్లి చేపించే అబ్బాయికి చాలా డబ్బు ఉంది. తనకి కాళ్ళు చేతులు రెండూ లేవు. అతన్ని ఇచ్చి నన్ను కట్టబెట్టడానికి చూస్తున్నారు. అతను గనక పెళ్లి చేసినట్లయితే తనతోనే లైఫ్ మొత్తం ఉండాలి. తన యొక్క ఆస్తి మొత్తం మా నాన్నగారికి వెళ్తుంది. ఈ ఒప్పందం మీద నాకు పెళ్లి చేయించాలనుకున్నారు. ఊరి నాయనా, ఈ విషయం నాకు క్లియర్ గా అప్పుడు చెప్తేనే నాకు కన్ఫర్మ్ అయిపోయేది కదా. ఏ తండ్రి కూడా ఖచ్చితంగా అలా చేయడు. 100% ఎలా చేశారంటే ఇది ఫేక్ అయి ఉంటాడు. కానీ రియల్ అతన్ని మనం కనిపెట్టాలి. లొకేషన్ అయితే మనకి ఇటే చూపిస్తుంది. షిన్చాన్, లొకేషన్ కరెక్ట్ గా చూసి చెప్పు నాకు. ధనువన్న, ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు సీక్రెట్ బంకర్ ఉంది. ఎగ్జాక్ట్ గా అక్కడే దాచిపెట్టారు ప్రెసిడెంట్ ని. నేను లొకేషన్ పెడతాను, మనం తొందరగా వెళ్దాం. లెట్స్ గో. ధనువన్న, లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది. ఇక్కడే చూపెడుతుంది. ఆ ముందరే చూపెడుతుంది. ధనువన్న, కార్ రైట్ కి తిప్పు. అక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు. ధనువన్న, వాళ్ళు మనం చూస్తే మళ్ళీ ప్రాబ్లం. అక్కడ ఎవరో ఇద్దరు గన్ పట్టుకొని ఉండడం నేను క్లియర్ గా చూసాను ధనువన్న. అర్థమైంది షిన్చాన్, అర్థమైంది. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని క్లియర్ గా అర్థమైంది. 1 minute, ఇక్కడి నుంచి మనం చూద్దాం. అరే, ఈ బంకర్ లో దాచిపెట్టారా? అందుకే ఈ బంకర్ లోకి ఎవరు రాకూడదు, ఈ సైడ్ ఎవరు రాకూడదు అని పెట్టారా? అంటే మనకున్న ప్రెసిడెంట్ గారు ఇందులోనే ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ ఇద్దరు గన్ పట్టుకొని ఉన్నారు. కానీ వాళ్ళని ఇప్పుడు ఏమార్చాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసారనుకోండి, రెడీగా మనల్ని కాల్చాలనుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ధనువన్న, ఇప్పుడు ఇలాంటి టైంలోనే షిన్చాన్ గాడు ఎంటర్ అవుతాడనమాట. ఇలాంటివి నువ్వన్నీ నాకు వదిలేయాలి. వాళ్ళిద్దరిని నేను ఎలా ఏమారుస్తానో ఒక్కసారి నువ్వు చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరందరూ చూస్తారు షిన్చాన్ గాడి యొక్క అసలైన ప్రతిభ. ఎవరైనా చూసి షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఎలా వెళ్తామంటే సీక్రెట్ గా ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ లాగా వెళ్ళి వాళ్ళతో మాటలు కలుపుతాం. అప్పుడు ధనువన్న అక్కడి నుంచి మంచిగా షూట్ చేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా మనం వెళ్దాం. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరన్నా ఆర్డర్ పెట్టారా? నేను వచ్చాను డామినోస్ పిజ్జా నుంచి, మీ పిజ్జా డెలివరీ బాయ్ ని. రేయ్, నువ్వేమైనా డెలివరీ పెట్టావా? నేనెక్కడ పెట్టాను? నువ్వు పెట్టవేమో, నాకేం తెలుసా? నేను పెట్టలే. ఈ షిన్చాన్ గడ్ ఏంటి అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు? సరే, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇదే మంచి టైం, మనం కాల్చి పడేయాలి. కమాన్. ఎస్, ఫైనల్లీ మనం అయితే అక్కడ ఉన్న ఇద్దరిని కాల్ చేసాం. షిన్చాన్ సూపర్ రా. ఏమన్నా డాన్స్ చేసావా? నైస్ రా షిన్చాన్. ధనువన్న, ఈ షిన్చాన్ గడి ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయి, నీకు తెలియదు. అర్థమవుతుందా? అట్లా ఉంటదన్నమాట. ధనువన్న, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? షిన్చాన్, కొంచెం వెనక్కి రండి. స్టిక్కీ బౌన్స్ వేయబోతున్నాను. ఇప్పుడు మనం అయితే అక్కడ డోర్ ని బ్లాస్ట్ చేసి లోపల ఏముందో మనం చూడాలి. ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారిని లోపలే దాచిపెట్టినట్టుగా ఉన్నారు. నేను వెళ్ళి చెక్ చేస్తాను, మీరు బయటనే ఉండండి. 1 minute, బయటికి రండి. ఇప్పుడు కమాన్ పేలు. అరే, ఇదేంటి ఇక్కడ పేలినట్టుగా ఉంది? ఊరి నాయన, ఎవరికేం కాలే కదా. సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్తగా తీసుకుని రాదను. నేను మా నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే సిస్టర్, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. ఇదంతా చీకటిగా ఉంది. ప్రెసిడెంట్ గారు లోపలే ఉన్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ప్రెసిడెంట్ గారి పక్కన ఎవరో ఒకడు ఉండే ఉంటాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నాకైతే ఎవరు కనబడట్లేదే, అంతా శూన్యంగా ఉంది. ఎక్కడ దాచిపెట్టారు ప్రెసిడెంట్ గారిని? మనం ఇప్పుడు పిలిచామనుకోండి, మనం వస్తామని తెలిసిపోతుంది. మనమైతే మాత్రం ఎవరికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నాకు అరే, అక్కడ ఎవరో ఉన్నారు కొంతమంది. ఊరి నాయనా, అక్కడ మొత్తం 3 కనబడుతున్నారు. ఒకరు వచ్చేసి మోకాల మీద ఉన్నారు. నాకు తెలిసి మోకాల మీద ఉంది 100% ప్రెసిడెంట్ గారు అయి ఉంటారు. అక్కడ ఇద్దరు గన్స్ పట్టుకున్నారు. ఎవరైతే గన్ పట్టుకున్నారో వాళ్ళిద్దరు తలకాయలు లేపేస్తా చూడండి. 1 minute, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకైతే తెలియదు. ఇదే టైంలో మనం ఇద్దరిని కాల్చి పడేయాలి. కమాన్. ఇక్కడ అయిపోయాడు. ఇంకోటి కవర్ తీసుకుంటున్నాడు. కవర్ తీసుకుని కొట్టడానికి చూస్తున్నాడు. నాకు కొంచెం కనబడినా కూడా విడిచిపెట్టను. అయిపోయాడు. అరే, ఫైనల్లీ మనం అయితే ఇద్దరిని కాల్ చేసినట్టుగా ఉన్నాం.
అక్కడైతే ఒకరు మోకాల మీద ఉన్నారు. అతను ప్రెసిడెంట్ గారే అంటావా? సరే ఒకసారి మనం వెళ్దాం, చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకెవడైనా ఉన్నాడా? హలో ప్రెసిడెంట్ గారు, ఇది మీరేనా? చెప్పండి సార్. నన్నేం చేయకండి. అబ్బో అబ్బో, ఎవరు మీరు? నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్ను విడిచిపెట్టేయండి. ఓరి నాయనా, సార్ ఇది మీరా? సార్ మీలా ఎవరో నకిలీగడ బయట తిరుగుతున్నాడు సార్. అవును, ఇంతకీ నువ్వెవరు బాబు? వాడు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాడే ప్రెసిడెంట్ లో ఇప్పుడు బయట ఉన్నాడు. నువ్వెవరు బాబు? సార్ నేనెవరో మీకు కరెక్ట్ గా తెలియదేమో, కానీ నేనైతే మాత్రం మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. సార్ మీరు తొందరగా నాతో వెనక్కి రండి, ఫాస్ట్ గా వెళ్దాం. బయట మీ కూతురు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అరే అరే, నా కూతురు! నా కూతురికి ఎవరినో ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడంట. నాకు ఆ విషయం తెలిసింది. తను ఇక్కడే ఉందా? తనకి పెళ్ళైపోయిందా? అరే సార్ మీరేం కంగారు పడకండి, తనకి ఇష్టమైన వాడి చేతే మనం పెళ్లి చేద్దాం. తను ఎక్కడుంటాడో నాకు తెలుసు. తనకైతే మాత్రం పెళ్లి అవ్వలేదు ఆ పొలిటీషియన్ కొడుకుతో. ఓకే ఫైనలీ మనం వచ్చాం. షిన్చాన్ ఇంకా క్యాదరి. అరే ఏమైంది? ఎవడైనా కదిలాడంటే కాల్చి పడేస్తా. రేయ్, నీ దగ్గర ఉన్న గన్ని డౌన్ చేయి. డౌన్ యువర్ గన్, లేకపోతే వీళ్ళిద్దరిని కాల్చేస్తా. రేయ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మీరెవ్వరూ కదలకండి. మీ నలుగురు ఈ రోజు నా చేతుల్లో చచ్చిపోయారా. ఎవరిని విడిచిపెట్టను. మిమ్మల్ని కాపాడేవాడే లేడు. అప్పుడు మీ నలుగురిని ఇక్కడే భూస్థాపితం చేసి దీన్ని మొత్తం క్లోజ్ చేయించేసి ఇక నేనే పర్మనెంట్ ప్రెసిడెంట్ అయిపోతాను. బాయ్ బాయ్. ఏమైంది? ఏయ్ మనం బతికే ఉన్నావా? ఎలా బతుకున్నావు? అరే ఏంటి వీళ్ళు ఎలా చనిపోయారు? నాకు అర్థం కావట్లేదు షిన్చాన్, ఇంతకీ ఏం జరిగింది? నా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టను. రేయ్, అయిపోయారా? తీసుకో తీసుకో తీసుకో. అయిపోయారు. క్యాథరిన్ క్యాథరిన్, వచ్చేసాను. మామగారు మీకేం కాలేదు కదా? బాబు నువ్వు వచ్చావా? నాకేం కాలేదు క్యాథరిన్. హే మిస్టర్, నువ్వు గన్ కిందకి దించొచ్చు, ఎందుకంటే నీ పైన నాకు కోపం లేదు. నువ్వు మా మంచి కోసమే మా మామగారిని ఇంకా నా ప్రేయస్రాన్ని దగ్గరికి చేర్చావు. అరే అందులో ఏముంది, ఇంకా ఏర్పాట్లు మొదలు పెడదామా? ఆహా ఫైనల్లీ అయిపోతుంది పెళ్లి. ఈ ఫిబ్రవరి 14th నాడు నా కూతుర్ని మా అల్లుడి గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అది కూడా అందరి సమక్షంలో. నాన్నగారు, దీనికి కారణం ఎవరు? వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. అరే వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎలా అబ్బా? ఇదిగోండి మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ధను ఇంకా షిన్చాన్, వీళ్ళిద్దరూ ఎంతో ధైర్య సాహసాలతోని నా ప్రాణాలు నా కూతురి ప్రాణాలు కాపాడారు. మా ప్రాణాలు కాపాడితే మన లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడినట్టే. చివరికి వీళ్ళ వల్లే ఇదంతా జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి దూరం అయ్యింది వాళ్ళకి. అది కూడా నేను దగ్గర చెయ్యాలనుకుంటున్నాను. వాళ్ళు దేనికోసమైతే ఈ పని చేశారో అది. బాబు నీతోనే మాట్లాడుతున్నా. అరే అటు చూస్తున్నావేంటి? అరే సార్ ఏదో ప్రసంగం ఇస్తున్నారు అనుకున్నాను. సార్ చెప్పండి ఏమైంది? నా కూతురు మొత్తం చెప్పింది. నువ్వు దేనికోసం ఈ పని చేశావు, నువ్వు దేనికోసమైనా చేయని బాబు, కానీ నువ్వు ప్రజలకి ఇంకా నాకు నా కూతురికి అందరికీ సహాయపడ్డావు. ఇంకా నేను కూడా నీ సహాయపడాలి. నేను కూడా నీ మొహంలో ఆనందం చూడాలి. అందుకే ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి చూడు. సార్ అది ఇప్పుడు ఇంటికి ఎందుకు సార్? ఇంటికాడే ఉంటుంది. అరే నేను చెప్తున్నా కదా, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. తనువన్నా ఆగు, నేను కూడా వస్తున్నాను. తనువన్నా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏముంటుంది తనువన్నా? నాకు అదే అర్థం కావట్లేదు షిన్చాన్. అక్కడ క్యాథరిన్ ఏదో చెప్పిందంట, దాని ప్రకారంగానే మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమయ్యి ఉంటుంది తనువన్నా? ఆగు, నేను కూడా వస్తున్నాను. ఇంటికి అంత అర్జెంట్ గా ప్రెసిడెంట్ గారు వెళ్ళమంటున్నారు. నాకు తెలిసి మనకి ఏమన్నా శిక్ష వేస్తారా? రే షిన్చాన్, వాళ్ళ కూతుర్ని కాపాడాం, అతన్ని కాపాడాం, ఇంకా మన లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేసినట్టుగా మన ప్రెసిడెంట్ గారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. ఇంకా అంతకు మించి గొప్ప పని ఇంకెవరు చేస్తారా? అంత పని చేసినాక మనకి శిక్ష ఎందుకు వేస్తారు? అతను అంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళమంటున్నాడంటే మరి ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు షిన్చాన్. ధనువన్నా, నాకు తెలిసింది. ఈ కథ ఎక్కడైతే దేనికోసమైతే మొదలైందో అదే అవ్వబోతుంది. దేనికోసం మొదలైంది? ఏమంటున్నావు? నాకు అసలు అర్థం కాలేదు షిన్చాన్. నీకేం అర్థమైందో నాకు చెప్పురా. నాకు తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు, నీ ఒక్కడికే తెలియదు. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి చూడు, అప్పుడు నీకు కూడా తెలుస్తుంది ధనువన్నా. ఏం కనబడింది ధనువన్నా నీకు లోపల? షిన్చాన్ ఏంట్రా నమ్మలేకపోతున్నాను. ఒకసారి నువ్వు కూడా లోపలికి రా. ఇల్లు మొత్తం బంగారం రా రే. ఇప్పుడు పాట పాడరా, ఇందాక పాడిన పాట. మా ఇల్లు బంగారం కాను,
షించాన్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా బంగారమే. ఒక్కసారి ఆగు, మన ఇల్లు మొత్తం మనం చెక్ చేద్దాం. ఓరి నాయనా, ఇల్లు మొత్తం బంగారంతో నింపేశారా. అరే వాళ్ళ కూతురుతోనే అన్నా కదా బంగారం కోసం ఈ పని మొత్తం చేశా అని. చివరికి ఆ బంగారాన్నే మన ఇంటికి పంపించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ బంగారంతో మన ఇల్లు మొత్తం బంగారం ఇల్లు కట్టుకోమంటారో ఏంటో. అదే ధనువన్నా, సూపర్ బంగారం ధనువన్నా, మొత్తం బంగారం. ఇక మన లైఫ్ సెట్ అయిపోయింది ధనువన్నా. ఇక మనకి బాధలు లేవు, బెంగలు లేవు. ఏదో ఒకటి రచించాను. ఫైనల్లీ ఇలా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదురా. మనం దేనికోసం అయితే ఈ కథని మొదలు పెట్టామో దాంతోనే మనం ఎండ్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉందిరా. ధనువన్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. చివరికి మన ఇద్దరం ధనవంతులం అయిపోయాం. ఏ